హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను వంకాయ మసాలా చేసి చూపిస్తున్నానండి. ఈ వంకాయ మసాలా బగారా రైస్‌లోకి, ప్లెయిన్ రైస్‌లోకి, చపాతీలోకి చాలా టేస్ట్‌గా ఉంటుందండి. తొందరగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకొని. చూడండి వంకాయలు చూపిస్తున్నాను కదా మీకు. ముందుగా మసాలా గురించి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్టవ్ ఆల్రెడీ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడైంది. ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ అయిపోయాయి. ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదే కడాయిలో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి, అంటే వేయించుకోవాలండి. ఫ్లేమ్ ఇక్కడ చూసుకోవాలి. ఆల్రెడీ కడాయి వేడైంది కదా, కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకోవాలి. మీడియం కంటే తక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకున్నాను. పల్లీలు వేగిపోయాయి. ఇందులోనే నేను కలోంజీ వేస్తున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తీసుకున్నాను, అది కూడా వేసుకున్నాను. కొద్దిగా కాజు కూడా యాడ్ చేసుకున్నాను. ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఫ్రై చేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ ఇక్కడ కలోంజీ వేసుకున్నాను. ఆనియన్ సీడ్స్, ఒక 2 ఇలాచీలు, లవంగాలు, ఒక పట్ట, కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను. చివరిలో నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. నువ్వులు చివరిలో ఎందుకు వేసానంటే నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయి కదా అని చివరిలో వేసాను. ఫ్లేమ్ చూసుకుంటూ ఉండాలండి, చూసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫ్రై అయిపోయాయి. ఇవి చల్లారనివ్వాలి. చూడండి, ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు ముందుగా చూపించాను కదా వంకాయలు, వాటిని ఇలా కట్ చేసుకోవాలంటే ఇలా 4 భాగాలు చేసుకోవాలి. అన్ని వంకాయలు ఇలాగే కట్ చేసుకోవాలి. అంటే 2 సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి, మధ్యలో వరకు. చూడండి, అన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఫ్రై చేసినవన్నీ చల్లారాయి. నేను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఆనియన్స్, పల్లీలు, నువ్వులు ఇంతకుముందు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మిక్సీ పట్టడానికి. ఒక ఫైన్ పేస్ట్లా పట్టుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, ధనియా ఇంకా జీరా పౌడర్ వేసుకుంటున్నాను 1 టీ స్పూను. ఒక 2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాను. 2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకోవాలి వీటిని. ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను, ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా. ఒకసారి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పేస్ట్ రెడీ అయ్యింది. ఇదే కడాయిలో ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకుంటున్నాను. అంటే 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను.
ఒక పావు టీ స్పూన్ ఆవాలు, 2 బగారా ఆకులు, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు. ఒకసారి అలా మూత పెట్టుకోవాలండి, చిటపట అంటున్నా కదా. ఫ్లేమ్ చూసుకోవాలి, ఫ్లేమ్ ఇక్కడ. ఇందులోనే ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను, కలుపుకోవాలి. ఫ్లేమ్ చూసుకుంటూ ఉండాలండి. ఇవి వేగిపోయాయి కదా. నేను కట్ చేసి పెట్టుకొని ఇక్కడ ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పేస్ట్ పట్టే ముందు అందులో వేసుకున్నాను కదా పావు టీ స్పూన్. ఇక్కడ కూడా కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఇది ఆయిల్లో మగ్గాలండి, అంటే కొద్దిగా ఫ్రై కావాలి. ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇంకొక 2-3 మినిట్స్ చూడండి. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, అంటే ఇక్కడ వంకాయ కొద్దిగా మెత్తబడడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, అంటే పావు టీ స్పూన్ కంటే తక్కువగా. సరే ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ వంకాయలన్నీ మగ్గిపోయాయి. ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను కదా, ఇది యాడ్ చేస్తున్నాను. ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కకు బాగా పడుతుంది, వంకాయ ముక్కలకు అన్నీ బాగా పడుతుంది. మూత పెట్టేసుకుంటున్నాను. జస్ట్ మసాలా వేసి ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని తీసుకోవాలి. ఆల్రెడీ మనం అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఎక్కువ టైం పట్టదు. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకుంటున్నాను వాటర్ తీసుకొని. ఇక్కడ నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి, అవే చింతపండు నీళ్ళే సరిపోతాయి. చూడండి, వంకాయ మసాలా రెడీ అయింది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్గా కూడా ఉంటుంది. కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను.